చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ స్థానిక ఇన్ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు అక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా ఎడదాసి సూరయ్య అనే దివ్యాంగుడు పూర్తిగా తన చేతిని కోల్పోయినప్పటికీ ఈ రోజుకి తనకి దివ్యాంగుల పెన్షన్ రాకపోవడం చాలా బాధాకరమన్నారు. తాను పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదని, జనసేన పార్టీ ద్వారా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తనకి పెన్షన్ వచ్చేటట్లు చూడాలని వాపోయారని తెలిపారు. తనకి పెన్షన్ వచ్చేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా జన సైనికులకు తెలియజేయాలని, వారి ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. నాకు తెలిసిన చాలా బాధ అనిపిస్తుంది. ఎంత అమాయకులు ఉన్నారా ఎంత సోషల్ మీడియా వచ్చినా సదరం పెట్టారు మునుపు అది డిలేట్ అవ్వలేదు. ఆ సదరం సర్టిఫికేట్ డిలేట్ అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత దీనికి మధ్య జరిగిన తర్వాత దానికి దీనికి మ్యాచింగ్ కావాలి. ఆ డిలేట్ ఆప్షన్ మళ్ళీ కొత్త వస్తుంది. కొత్త ఇవ్వడానికి వాళ్ళు కొత్త ఓపెన్ అవ్వలేదు. జనవరిలో ఓపెన్ అవుతుంది. 3 నెలలు జనవరి ఫస్ట్ ఫస్ట్ ఆయన సదరం పెట్టారు. ఆయన సదరం ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది దీనికి జరిగిన తర్వాత దాన్ని డిలేట్ ఇవ్వలేదు. సదరంకి డిలేట్ ఆప్షన్ ఇవ్వలేదు. అదొకటి ఇదొకటి అయిపోతుంది కదా. అన్ని అధికారులు చుట్టూ తిరిగినా, నాయకులు చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజుకి నీకు ఇవ్వలేదు. పెద్దనడిపిల్లి కదా, ఈరోజు చీపురుపల్లి పంచాయతీలో పెద్దనడిపిల్లిలో నీ పేరు సూరయ్య, ఎడదేసి సూరయ్య గారికి చెయ్యలేదు ఒరిజినల్గా. కానీ ఎంతవరకు పెన్షన్ రాకపోవడం మేము కూడా బాధపడుతున్నాం. మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత దీని పని మీద తెలిసిందే. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళకి పార్టీలు పక్కన పెట్టి ఏ పార్టీ చూడగానే గెలిచిన తర్వాత ప్రభుత్వం అందరికీ పని చేయాలి. ఇలాంటి వాళ్ళకి మనం పెన్షన్ వచ్చేటట్టు అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా చెయ్యాలి. ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టాలి. గెలిచిన తర్వాత పేద ప్రజలు పనిచేసే విధంగా మనం అందరం కష్టపడాలి. దీని మీద లోపం ఎక్కడ ఉందో నేను చూసి ఏదైనా పెన్షన్ వచ్చేటట్టు నేను చేస్తానని మాటిస్తాను. బాబా